రాజ్యాధికారి అది కరెక్ట్, రాజ్యాధికారమే ముఖ్యం ఆయనకి కావాల్సింది డబ్బు పదవులే అని క్లియర్గా కనబడుతుంది, చెవులకు వినబడుతుంది. ఆయన మాట్లాడినప్పుడు నార్త్ ఇండియా గో బ్యాక్ హిందీ అన్నాడు అప్పుడు 2017లో. ఆయన ట్విట్టర్ చూడండి 2017. ఇప్పుడు మాకు హిందీయే కావాలి, హిందీ వస్తే తప్పేంటి అని ఫైట్ చేస్తాడు. అది మాట మార్చడం కాదా? అప్పుడు మోదీని అమిత్ షాను ఘోరంగా తిట్టాడు. ఈరోజు జగన్ను తిట్టడమే ఆయనకి లక్ష్యం. అరే మీరు కూటమి గెలిచి 9 నెలలు అయిపోయింది. మీరు ఇచ్చిన 6 వాగ్దానాలు 6 గంటలు నిన్న మీటింగ్ అయింది, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకును 5-6 గంటలు. ఒక్క మాటైనా మీరు 1 కోటి మందికి ఉద్యోగాల్లో 20 లక్షల సంవత్సరానికి ఇస్తాను అన్నారు, ఇచ్చారా? ఒక్కరికి ఇవ్వలే. 1 కోటి మందికి నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు, 3 రూపాయలని ఇచ్చారా? ఇవ్వలే. రాష్ట్రం దివాలా తీసిందని ముందు తెలీదా? డ్రగ్స్ వాడుతున్నారు వీళ్ళందరూ కూటమి నాయకులు, తాగి పడుకుంటున్నారా? నేను అప్పుడు చెప్పలేదా రాష్ట్రం ఎంత అప్పు ఉంది, మీరు ఏం వాగ్దానాలు చేయలేరని? ఇది చీటింగ్ కేసు. 5 సెక్షన్స్ కింద నేను ఆల్రెడీ ఏపీ హైకోర్టులో ఫైల్ చేశాను, సుప్రీంకోర్టులో ఫైల్ చేయబోతున్నాను. ఏంటి? దే ఆర్ మిస్లీడింగ్, దే ఆర్ చీటింగ్, దే ఆర్ లయింగ్. సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి. మీరు ఇష్టం వచ్చినట్టు మాటలు ఇచ్చి 10th షెడ్యూల్ ఉంది, ఒక పార్టీతో మీరు పోటీ చేసి ఇంకో పార్టీలో కలకూడదనే 10 ఎమ్మెల్యేల మీద నేను కేసేసి వాదిస్తున్నాను. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తుంది. నేను అన్నది ఏంటంటే ప్రతి మాట అబద్ధాలే, నిన్న చెప్పినవన్నీ అబద్ధాలే. పిఠాపురంలో ఆయన్ని గెలిపించింది ఒకే ఒక వ్యక్తి, వర్మ. ఆయన 1,00,000 మంది ఓట్లతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఫస్ట్ ఎమ్మెల్సీ మీకే ఇస్తామంటే పాప ఆయన బలైపోయి 1,00,000 ఓట్లతో రాత్రి పగలు గాజువాకలో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ని, భీమవరంలో చిత్తుగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ని వర్మ నిలబెట్టి గెలిపిస్తే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నాగబాబు నాగబాబుకి ఇచ్చారు ఎమ్మెల్సీ. అది అవినీతి కదా? కనీసం ఆయన పేరు ఎత్తలేదు, స్టేజ్ మీదకి వెళ్ళలేదు, అది అవినీతి కదా? నేను తప్ప ఎవరు మాట్లాడతారు? నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అవడం జడుస్తాడా? నా దగ్గర స్పిరిచువల్ పవర్స్ ఉన్నాయి. నన్ను చంపానన్నోళ్ళు 7 రాజశేఖర రెడ్డితో సహా, మా బ్రదర్తో సహా అందరూ కుక్క చావు చచ్చారు నోరు మూయడానికి. నన్ను నోరు మూయలేరు కదా, నన్ను కొనలేరు కదా. నేనే 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను, 700 కంపెనీలు హైదరాబాద్లో పెట్టాను, గూగుల్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను, చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ని పరిచయం చేసి. ఇవన్నీ ఎవరికి తెలీదు? చరిత్ర కళతో చూస్తున్నారు, చెబుతాం. మరి అలాంటి నన్ను దేశాన్ని రక్షించడానికి వచ్చాను. మై కంట్రీ ఈజ్ డైయింగ్, మై పీపుల్ ఆర్ సఫరింగ్, మై వీకర్ సెక్షన్స్ BCs, SCs ఆర్ బీయింగ్ యూజ్డ్ యాజ్ స్లేవ్స్. టుడే పవన్ కళ్యాణ్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై ది ఎక్స్ట్రీమిస్ట్ రాడికల్ లీడర్స్. అందుకనే ఫిబ్రవరి 10ని ఆయన చర్చలు ఎన్ని ఉన్నాయి మూసేద్దాం, ఎక్కడెక్కడ చర్చలు ఉన్నాయి అని OSD ద్వారా లెటర్ పంపించిన ఎవిడెన్స్ క్రిస్టియానిటీ నిర్మూలించే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులేస్తున్నారు క్లియర్గానే. ఫిబ్రవరి 10 ఆయన రాసిన లెటరు ఎక్కడెక్కడ చర్చలు ఉన్నాయో తెలుసుకో. ఎక్కడెక్కడ మందిరాలు ఉన్నాయో ఎందుకు చెప్పకూడదు? ఎక్కడెక్కడ మాస్కులు ఉన్నాయని ఎందుకు అడగకూడదు? నువ్వు మాస్క్ వెళ్ళవే, ముస్లింలు ఓట్ల కొరకు ముస్లింలాగా వేషం వేసావే పవన్ కళ్యాణ్. నువ్వు చర్చికి వెళ్ళావే, బాప్తిసం తీసుకున్నావే. నేను స్టేబుల్గా స్టడీగా బడుగు బలహీన వర్గాలకు అధికారం కొరకు ఫైట్ చేస్తున్నాను. 7569441275కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టి కమిటీలు వేసుకోండి. ఇంకా చేరని వారందరూ కమిటీలో చేరిపోండి. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, తెలుగు ప్రజలు రక్షించుకుందాం. మీ మాటల్లో పవన్ కళ్యాణ్ మీద కోపం కనబడుతుంది, చంద్రబాబు నాయుడు మీద ప్రేమ సానుభూతి కనబడుతుంది. అంటే వాళ్ళిద్దరిని విడదీసే ప్లాన్లో భాగంగా మీరు ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ద్వేషం చూపిస్తున్నారా? లేదే, నేను చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ప్రేమ లేదు, పవన్ కళ్యాణ్ మీద ప్రేమ లేదు. ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. వారు మోసపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మోసపోయారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణే నేను టీడీపీని గెలిపించానని అంటాడు నాగబాబు. పవన్ కళ్యాణ్ అరే బిందె వెళ్ళి చెంబులో దూరుతుంది, కానీ తెలుగుదేశం అన్నది ఒక చెంబు, బిందె వెళ్ళి ఎక్కడైనా చెంబులో దూరుతుందా? పవన్ కళ్యాణ్కి 1-2% ఓట్ బ్యాంక్ ఉందని 2019లోనే తెలిసిపోయింది కదా, 5 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు. మరి పవన్ కళ్యాణ్ టీడీపీ 45% ఉన్న టీడీపీని పవన్ కళ్యాణ్ గెలిపించడం ఏంటి? నేనే
2014లో చంద్రబాబు నాయుడు గారికి 18 మీటింగ్లు కట్టి క్యాంపెయిన్ చేస్తే 5% ఓట్లే కలిపాను. ఆయనకి 40% టీడీపీ అప్పుడు. ఇప్పుడు మనకి 40 నుంచి 50% ఓట్ బ్యాంక్ ఉంది. టీడీపీ కంటే, వైసీపీ కంటే, బీఆర్ఎస్ కంటే. మీరు కనుక్కోండి. ప్యాకేజ్ స్టార్ లాగా అమ్ముడుపోకుండా న్యాయం చేయడానికి మిగిలినది నేను ఒక్కడిని మాత్రమే. కనుక ప్రొఫెసర్ కోదండరాం పార్టీలో ఉన్నవారు అందరూ, ఆర్ఎస్ ప్రవీణ్ గారితో తిరిగిన వాళ్ళందరూ, ఆర్ఎస్ ప్రవీణ్ గారు కేసీఆర్లో కలిసిపోయారు, కోదండరామ్ గారు కాంగ్రెస్లో కలిసిపోయారు, షర్మిల కాంగ్రెస్లో కలిసిపోయింది, సిపిఐ సిపిఎంలు క్లోజ్ అయిపోయి గద్దరని మన పార్టీలో ఎందుకు చేరారు అంటే ఒక్క ప్రజాశాంతి పార్టీ మాత్రం మీరు కళ్ళతో చూస్తారు. గ్రామ మండల నియోజకవర్గ జిల్లా కమిటీలు వేయమని గద్దరని చెప్పాడు కనుకే ఈరోజు నియోజకవర్గ కమిటీ కోఆర్డినేటర్లు వేసి ఇప్పుడు చూస్తున్న లీడర్సే రేపు ఫ్యూచర్ లీడర్స్ అవుతారు. కోదండరామ్ గారి కంటే పెద్దవారు ఎవరు? ఆయన ఒక ఎమ్మెల్సీ పోస్ట్ కాంగ్రెస్ని తిట్టి బయటకు వచ్చి పార్టీ పెట్టి మరలా కాంగ్రెస్లో ఆయన విలీనం అయిపోయాడు. అయితే ఇప్పుడు పాలన రావాలి, పాలన కావాలి అని చెప్పేసి ఏదైతే నినాదం పట్టుకొని మీరు పాలన మారాలి అని చెప్పేసి యాక్చువల్గా ఈ నినాదం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? బేసిక్ ఒకటే, పాలన మారాలి. పేరు ఊరు తెలియని కేజ్రీవాల్ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకంటే పేరు ఊరు తెలియదు అని ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్ కాదే, ఒక ఐఆర్ఎస్ చిన్న ఆఫీసర్, కొంచెం నీతి నిజాయితీ ఉన్న ఆఫీసర్. అలాంటి ఐఏఎస్లు 100 మంది పార్టీలు పెట్టారు. చట్టసభలో 10 రెట్లు తక్కువ ఎవరికంటే మన లోక్సత్తా నారాయణ గారి కంటే. అనుభవం ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ లోక్సత్తా నారాయణ పార్టీ క్లోజ్ అయిపోయింది. జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ ఒక ఎడిషనల్ డీజీపీ పార్టీ క్లోజ్ అయిపోయింది. ఎంతమంది పెద్దలు పార్టీలు, కోదండరామ్ గారు ఒక ఫాదర్ అని చెప్పొచ్చు ఈ తెలంగాణ ఉద్యమానికి. ఫాదర్ 2-3లో అంత ఫైట్ చేసిన ఆయన పార్టీ క్లోజ్ అయిపోయింది. నేను ఎలా సర్వైవ్ అవుతున్నాను? దేవుని కృప, ప్రజలు నోరిప్పి మాట్లాడితే కోట్ల మంది చూస్తున్నారు, సత్యాన్ని గమనిస్తున్నారు. ఇప్పుడు సమయం సరిపోతుందా? ఎందుకు సరిపోదు? అద్భుతంగా ఉంది. అనేక సార్లు జనసేన పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు కామెంట్ చేశారు వైఎస్ఆర్సీపీని. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, ఏం చెప్తారు ఈ కేసు మీద? అరే 30,000 మంది మిస్సింగ్ అమ్మాయిలందరినీ తీసుకొస్తాం అన్నాడు. ఆ 30,000 మర్చిపోయాడు, ఆ సుగాలిని మర్చిపోయాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ మర్చిపోయాడు. పదవి బాగా అనుభవిస్తున్నాడు, డబ్బు బాగా అనుభవిస్తున్నాడు, ఆర్ఎస్ఎస్ ఎజెండాతో ముందుకెళ్తున్నాడు. చట్టసభలో ఏమాత్రం ప్రాతినిధ్యం లేనటువంటి కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ ఈ సమాజంలో వ్యవస్థల మార్పులు ఏ విధంగా ఎందుకు తేలేము? మీ నమ్మకం ఏంది? ఎందుకు తేలేము? 18 పార్టీలు నాతో ఇప్పుడు సపోర్ట్గా ఉన్నాయి కదా. ఎలక్షన్ పిటిషన్ వేసిన ఎవరెవరు సపోర్ట్ చేశారు? కాంగ్రెస్, మమతా బెనర్జీ, స్టాలిన్, కాన్రాడ్ సంగమ లాంటి వారు. అంతకని పెద్దలు ఎవరున్నారు? ఎంతమంది ఎంపీలు మీరు చూస్తున్నారు కళ్ళతో. ఇన్ ద లాస్ట్ 6 months నా ప్రెస్ మీట్లో జాయిన్ అవుతున్నారు అన్ని పార్టీల నుంచి. ఇక్కడ వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్ అన్ను, ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. 18 పార్టీలు మనకు మద్దతు ఇస్తున్నాయే. బికాజ్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ quite capable of bringing change with God's help and people's help, and quite capable of solving the problems of this country, protecting secularism, protecting democracy, fighting. అంతవరకు ఎందుకు? స్టీల్ ఇక్కడ హైడ్రా తెలంగాణలో 500 బిల్డింగ్లు కూల్చేశారు రాత్రి పగలనుకో. ఎవరు ఆర్డర్ తీసుకొచ్చారు బిల్డింగ్లు కూల్చకూడదని? నేను తప్ప. ఎవరు ఆర్డర్ తీసుకొచ్చారు డ్యూ ప్రాసెస్ లేకుండా కూల్చకూడదని? నేను తీసుకొచ్చాను. మిమ్మల్ని అభిమానించిన చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతారు. మిమ్మల్ని చూస్తే చాలా మంది కూడా, నా ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, 150, 180, 200 దేశాల తిరిగిన కేఏపాల్, అంత స్థాయిలో ఉన్న వ్యక్తి, బోయింగ్ ఫ్లైట్లు వేసేసుకొని ప్రపంచ అధినేతలను కలిసిన కేఏపాల్ ఈ స్థితికి వచ్చేసి ఈ స్థానిక రాజకీయాల్లో ఈ బురదలో దిగడం మాకు ఇష్టం లేదు, ఆయన మళ్ళీ ఎప్పట్లాగే ఆ స్థాయిలోనే ఉండాలి, ఆ రేంజ్లో అట్లా ఊహించుకుంటున్నాం మేము కేఏపాల్ని అని అంటారు. దేవుడు సృష్టికర్త అయ్యుండి యేసు ప్రభువుగా ఈ కుళ్ళు లోకానికి వచ్చాడు. ఎందుకంటే రక్షించడానికి. నేనే మాత్రం వాడిని, మీ అందరికంటే తక్కువ చదువుకున్నాను, 10th ఫెయిల్ అయ్యాను 2 times. నేనేం గొప్పవాడిని కాదు, దేవుడిచ్చిన కృప. 198 మంది ప్రపంచ నాయకులు వచ్చారా లేదా? మళ్ళీ సెప్టెంబర్ సమిట్ మీరు చూడండి, వచ్చి న్యూయార్క్లో పెడుతున్న సమిట్, ప్రెసిడెంట్లు ఎలా లైన్ కడతారు, క్యూ కడుతున్నారు. ఈరోజు కూడా అది ఉంది. కానీ ప్రపంచంలో ఎంత పేరున్నా, ఎంత డబ్బున్నా, వాటర్ ఎవ్రీవేర్. నా దేశం నాశనం అయిపోతుంది, నా రాష్ట్రం నాశనం అయిపోతుంది. నేను తప్ప ఈ దేశానికి ఇంకోటి దిక్కులేడు. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టి జైల్లో పెట్టేశారు. చంద్రబాబు నాయుడు లాంటి వాడు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళని సరెండర్ చేసుకున్నాడు మోదీ.